వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు ఏప్రిల్ నెల పెన్షన్ల గురించి అతి ముఖ్యమైన సమాచారం, జీతాలు మరియు పెన్షన్ల గురించి తాజా అప్డేట్. ఏప్రిల్ 28 ఉదయం 8:15 సమయానికి చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు అవసరమైనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు ఏప్రిల్ నెల పెన్షన్ల గురించిన అతి ముఖ్యమైన సమాచారం. ఏప్రిల్ నెల పే స్లిప్స్ అయితే పెన్షన్లకు సంబంధించి జనరేట్ అయ్యాయి. అయితే ఈ నెల పే స్లిప్స్కు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ నెల మీకు పే స్లిప్స్ కనుక జనరేట్ కాకపోతే మీరు ఇచ్చినటువంటి లైవ్ సర్టిఫికేట్ వ్యాలిడేట్ కాలేదు అని అర్థం. అంటే ఈ నెలకు సంబంధించి మీ పెన్షన్ ఆగిపోతుంది. కాబట్టి ఎవరికైనా అలా జరిగితే వారు వెంటనే మీ సంబంధిత ట్రెజరీకి వెళ్ళి సదరు విషయాన్ని ఒక తెల్ల కాగితం మీద రాసి ఎస్టీఓ గారికి ఇవ్వండి. అప్పుడు కనీసం అరియర్తోనైనా మే 2025 నుంచి పెన్షన్ చెల్లింపు పునరుద్ధరణ జరుగుతుంది. కాబట్టి వెంటనే మీ పెన్షన్ పే స్లిప్ అనేది జనరేట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆ వివరాలను అయితే పరిశీలించుకోండి. అదేవిధంగా ఇక్కడ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనం ఒక అప్రూవల్ అయినటువంటి ఒక బిల్లు అయితే చూస్తూ ఉన్నాం. ఇది మండల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు చెందినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని కందుకూరు సబ్ ట్రెజరీ పరిధికి సంబంధించినటువంటి ఒక ఉద్యోగి యొక్క బిల్లు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ బిల్లు ఏప్రిల్ 24వ తారీఖున అయితే ఇది వారి దగ్గర ప్రాసెస్ కావటం జరిగింది. ఆ తర్వాత ఈ బిల్లు సీనియర్ అకౌంటెంట్ దగ్గరికి అదే రోజు అనగా ఏప్రిల్ 24వ తారీఖునే చేరటం జరిగింది. ఆ తర్వాత ఇది ఆ మరుసటి రోజు అనగా 25వ తారీఖున ఈ బిల్లు అయితే ప్రాసెస్ కావటం జరిగింది. ఈ విధంగా సీనియర్ అకౌంటెంట్ దగ్గర ప్రాసెస్ అయినటువంటి ఈ బిల్లు ఏటీఓ గారి దగ్గరికి ఏప్రిల్ 25వ తారీఖున చేరింది. ఏప్రిల్ 27వ తారీఖున అయితే ఇది ఏటీఓ గారి దగ్గర ఈ బిల్లు ప్రాసెస్ కావాల్సిన జరిగింది. ఈ బిల్లు యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక మనం పరిశీలించినట్లయితే అది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో చూపిస్తూ ఉంది. ఈ విధంగా దాదాపు చాలామంది ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా ఫండ్ క్లియరెన్స్ దశలోనే చూపిస్తూ ఉన్నాయి. అయితే ఈ నెలకు సంబంధించి ఉద్యోగులకు కానీ మరియు పెన్షన్లకు కానీ జీతాలు మరియు పెన్షన్లు అనేవి ఏప్రిల్ 2-3 తారీఖుల్లో అయితే జమ కావడానికి అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్.